అని చెప్తూ ఉంటుంది. ఇక రాజ్ అలానే చూస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ రాజ్ని డిశ్చార్జ్ చేసిన వెంటనే అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక రాజ్ ఇంటికి రాగానే స్వప్న రాజ్కి హారతి ఇచ్చి ఇక దిష్టి తీస్తూ ఉంటుంది. బొట్టు పెట్టిన వెంటనే అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చుంటారు. ఇక అందరూ కూడా నువ్వు ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని తాతగారు కూడా మాట్లాడుతూ ఉంటే కావ్య చాలా ఏడుస్తూ ఎమోషనల్ గదిలోకి వెళ్ళిపోతుంది. అది చూసి రాజ్ ఏంటమ్మా కావ్య అలా ఏడుస్తుంది అని అడుగుతూ ఉంటే తన మనసులో ఉన్న భారం అంతా కూడా దించేసుకొని ఆ కన్నీళ్ళ రూపంలో బయటికి వెళ్ళిపోని అని అపర్ణ అంటూ ఉంటుంది. కాసేపు తనని ఒంటరిగా వదిలేసాయి అని అపర్ణ చెప్తూ ఉంటే ఏంటమ్మా అసలేమైంది అని రాజ్ అడుగుతూ ఉంటాడు. ఇంతలో ధనలక్ష్మి నువ్వు తనని అనుమానించావు కదా, మరి బాధ ఉంటుంది కదా అని నోరు జారేసరికి రాజ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఏంటి నేను అనుమానించాను దేనికి అని రాజ్ అడుగుతూ ఉంటాడు. తర్వాత మాట్లాడుకుందాంలే అని ఇక వాళ్ళ తమ్ముడు అంటూ ఉంటే ఏంటమ్మా పిన్ని అలా అంటుంది అని రాజ్ అడుగుతూ ఉంటాడు. ఇక నీకు చెప్తాను, తను అన్నది కరెక్టే, కానీ నువ్వు ఎమోషనల్ అవ్వకూడదు అని నాకు మాట ఇవ్వాలి. నువ్వు నేను చెప్పేదంతా కూడా జాగ్రత్తగా విని ఆలోచించాలి అని ఇక అపర్ణాదేవి చెప్తూ ఉంటే ఏం జరిగింది చెప్పు అని రాజ్ అడుగుతూ ఉంటాడు. ఆ రోజు మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది. అందరూ కూడా నువ్వు చనిపోయావని అనుకున్నారు, కానీ కావ్య ఒక్కతే నువ్వు బతికే ఉన్నావని నమ్మింది. కొద్ది రోజులకి నువ్వు గతం మర్చిపోయి యామిని ఇంట్లో ఉన్నావని తెలిసింది అని ఇక జరిగిందంతా చెప్తూ ఉంటుంది. నువ్వు కావ్యను కలవతి అనుకుని తనని ప్రేమించడం మొదలుపెట్టావు, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నావు. కానీ ఇంతలో తెలిసింది ఏంటి అంటే కావ్య తల్లి కాబోతుంది అని తెలిసి ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఆ విషయం తెలిసి నువ్వు తనని అవమానించావు. నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు అని తనని అలా మాట్లాడావు అని చెప్పేసరికి రాజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. వెళ్ళురా, ఇప్పటికైనా సరే వెళ్ళి కావ్యకు ధైర్యం చెప్పు, తన కన్నీళ్లకు తోడవ్వు అని అపర్ణాదేవి చెప్తూ ఉంటే రాజ్ ఇక వెంటనే కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య గదిలో ఆలోచిస్తూ నిలబడుతూ ఉంటే రాజ్ ఇక గతమంతా కూడా గుర్తు చేసుకుంటూ కళావతి అని తనని పిలుస్తూ తను చేసిన తప్పులన్నీ కూడా చెప్తూ ఉంటాడు. ఇక రాజు తన తప్పులన్నీ ఒప్పుకొని ఇక కావ్యకు దగ్గర అవుతూ ఉంటే కావ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక నైట్ అవ్వగానే కావ్య పైకి వెళ్తూ ఉంటే రాజ్ కంగారుగా వచ్చి ఆగాగు ఏంటి ఇలా నాన్న వెళ్ళేది అని అంటూ ఉంటే ఏమైంది అని కావ్య అంటూ ఉంటే కడుపుతో ఉన్న వాళ్ళు ఇలా మెట్లెక్కి వెళ్తారా, నీకు అసలు బుద్ధి లేదు అని రాజ్ అంటూ ఉంటే అంటే ఏంటి ఇప్పుడు ఎత్తుకొని తీసుకెళ్తారా అని కావ్య అనేసరికి అవును ఎత్తుకొని తీసుకెళ్తాను అని రాజ్ కావ్యను ఎత్తుకొని ఇక అలా పైకి గదిలోకి తీసుకెళ్తూ ఉంటాడు. రాజ్ అలా ప్రేమగా తీసుకెళ్తూ ఉంటే కావ్య చాలా సంతోషపడిపోతూ రాజ్ కళ్ళలోకి చూస్తూ ఉంటే రాజ్ కూడా కావ్యను అలా చూస్తూ ఉంటాడు.